హాయ్ వెల్కమ్ టు సౌమ్య హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం ప్రస్తుతం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే హెల్త్ గురించి. చాలామంది పెద్దవాళ్ళకి పిల్లలకి ఏంటి అంటే హికప్స్ అంటే ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. ఎంత వాటర్ తాగినా అన్నం తిన్న తర్వాత ఎక్కిళ్ళు వస్తూనే ఉంటుంది. పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇలా ఎక్కిళ్ళు వచ్చింది అంటే ఎవరో నేను తలుచుకుంటున్నారు అని అంటారు. అది ఎంతవరకు అది కరెక్టే, కానీ ఇంకా ఏంటి అంటే మనం మన హెల్త్ కేర్ తీసుకోవాలి. కాబట్టి ఇలా ఎక్కిళ్ళు అనేది రాగానే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వస్తూనే ఉంటాయి. మనం ఏదైనా పూజలో ఉన్నా కానీ, లేకపోతే ఎక్కడైనా బయట మీటింగ్కి వెళ్ళినా, ఆఫీస్లో ఏదైనా వర్క్ చేసుకున్నా సడన్గా ఇలా హికప్ స్టార్ట్ అవుతే మనం ఏం చేయాలో అర్థం కాదు. ఎంత వాటర్ కన్జ్యూమ్ చేసుకున్నా కానీ అవి తగ్గడం అనేది స్టాప్ కాదు ఇంకా. సో దానికి ఏం చేయాలి హోమ్ రెమెడీ అంటే, జస్ట్ చిన్న అల్లం ముక్క, చిన్న సైజ్ అల్లం ముక్క తీసుకొని బుగ్గను పెట్టుకోవాలి. అది చూ చేయకుండా కొంచెం కొంచెం నములుతూ ఉంటే కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అది సెలైవేట్ అవుతూ ఉంటుంది. అలా మనం కనుక చేస్తే మనకు ఎక్కిళ్ళు అనేది ఆ టైంకి ఆగిపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ హోమ్ రెమెడీ అనమాట. ఏదైనా మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ నుంచే ఏదైనా సొల్యూషన్ అనేది ట్రై చేయాలి. ఫస్ట్ ఏదైనా ట్యాబ్లెట్ కన్జ్యూమ్ చేసే ముందు ఫస్ట్ హోమ్ రెమెడీస్ ట్రై చేశాక ఇఫ్ సపోజ్ మనకి ఇది ఎఫెక్టివ్ కాలేదు అంటే అప్పుడే వీ షుడ్ గో త్రూ ఎనీ ట్యాబ్లెట్ ఆర్ కన్సల్ట్ ఎ డాక్టర్. అట్ ప్రెజెంట్ అయితే ఈ హోమ్ రెమెడీ పాటించండి, చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకో టిప్ ఏంటి అంటే జింజర్తోనే, అల్లము ఇంకా హనీ, ఒక స్పూన్ అల్లంని కట్ చేసి లేకపోతే గ్రేట్ చేస్తే జ్యూస్ వస్తుంది. కట్ చేసినా కానీ ఆ అల్లంని వేసి వామ్ వాటర్లో హనీ కూడా మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్లో, ఎప్పుడైనా కానీ వాటర్ తాగేటప్పుడు అది గాజు గ్లాస్ ఉన్న గ్లాస్లోనే తాగండి. ఇలాంటి చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు గాజు గ్లాస్లో కొంచెం హాట్ వాటర్, వామ్ వాటర్, మనం తాగేంత కెపాసిటీ ఉన్న వాటర్ని, వామ్ వాటర్ ప్లస్ జింజర్ ప్లస్ హనీ ఈ రెండు కలిపిన తర్వాత ఆ వాటర్ని తాగితే మనకు ఏంటి అంటే హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్ థిక్ అవుతుంది, డార్క్ అవుతుంది. అల్లం వల్ల ఏంటి అంటే హెయిర్ అనేది థిక్ అవుతుంది. మనం చాలా హోమ్ రెమెడీస్లో చూస్తూ ఉంటాం, జింజర్ని హెయిర్కి పెట్టడం అలా చెప్తూ ఉంటారు కదా. అలానే ఇలా జింజర్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తేనే ఇంకా ఒంటికి మంచిది. దీనివల్ల ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ, డైజెస్టివ్ సిస్టమ్, మెటబాలిజం అనేది ఫాస్ట్ అవుతుంది, త్వరగా అరుగుదల అనేది పెరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది ఫాలో అయితే హెల్దీగా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.